గ్రంథమైన బైబిల్ నుండి జడ్జెస్ న్యాయాధిపతులు చాప్టర్ 6 వర్స్ 33 to 40 33వ వచనం నుంచి 40వ వచనం వరకు మన మధ్య సహోదరుడు మాథ్యూ ఉన్నాడు. వాక్యం చదువుతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం నుంచి 40వ వచనం వరకు. తూర్పు వారంలో కూడి వచ్చి అధికారి ఇశ్రాయేలు మైదానంలో తిరగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆకర్షించెను. అతడు పోరు పొందినప్పుడు అబీయజరు కుటుంబపు వారు అతని ఎదుగు వచ్చి అతడు మనుష్యులందరికీ యొద్దకు దూతలు పంపగా వారు కూడుకొని అతని ఎదుగు వచ్చింది. అతడు ఆషేరు, జబూలూను, నఫ్తాలి గోత్రాల వారి ఎదుగు దూతలు పంపగా వారు కూడిన వారిని ఎదుర్కొంటూ వచ్చింది. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్టు నా చేత ఇశ్రాయేలును రక్షింప ఉద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన యెడల నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలులకు నా మూలంగా రక్షించదమని నేను నిశ్చయించుకున్నానని దేవునితో అనెను. ఆ రాత్రి జరిగేను. అది రొట్టెలు లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్ళతో పాత్ర నిండి వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆరాధన చేసెను. నేల అంతటి మీద మంచు పడెను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచి నీ ప్రజలను కూడా మీరు నీ మందిరానికి నడిపించిన విధానం కొరకు వందనాలు. ఇప్పుడే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా చదువుకున్నాం, నీ మందిరమునందు నివసించు జనులు ధన్యులు అని. ఈ ప్రభా ఈ రోజున మా అందరికీ ఒక ధన్యత ఇచ్చిన విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు ఏ ఆశతో వచ్చారో తెలియదు ప్రభా, వాళ్ళ హృదయము లోపల ఎలాంటి తలంపులతో ఇక్కడికి వచ్చారో తెలియదు. కానీ ఈ నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును స్థిరపరచి నెరవేర్చే దేవుడవు నీవై ఉన్నావు. అది మేము నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే మా అంతరంగములను పరిశీలన చేయు దేవుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడని అది మేము నమ్ముతున్నాము నా దేవ. కనుక ప్రతి వారిని మీరు దీవించండి, ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభా. చదవబడిన లేఖనము, గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే దిగివచ్చి మమ్మల్ని బలపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము చేత మమ్మలను నింపి దేవా, నిజముగా నీ ఆత్మతో మేము నింపబడిన వారమై ఉండులాగున నీ కృప మాకు అనుగ్రహించి నీవే నాయకుడివై మా ముందు నిలబడి ప్రభా మార్గదర్శివై మీరే మమ్మల్ని నడిపించి ఈ కూడికంతటికి నీ అధ్యక్షతలో మమ్మలను బలపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సరే, నేనైతే దేవుణ్ణి ప్లెజెంట్ వాతావరణాన్ని అడిగాను. ప్రభా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలగచేయి ప్రభా అని నేను దేవుణ్ణి అడిగాను. అడగటానికి ముందుగా నేను నా సాక్ష్యం పంచుకునేవ్వండి కొద్ది సమయము, తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. డెకరేషను చేయటానికి వాళ్ళు వచ్చినప్పుడు అతను అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చాడు. మాట్లాడుకున్న తర్వాత అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడే మాట్లాడటానికి వచ్చినప్పుడు నేను అన్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అంటే వాతావరణం గురించి. చాలా వర్షాలు పడుతున్నాయి కదా పాస్టర్ గారు, మరి బయట పెట్టుకుంటున్నారు, మరి సడన్గా వర్షం పడితే ఏంటి అని నేను అన్నాను. 10వ తారీఖు దాకా వర్షం పడనివద్దు ప్రభు అని నేను ప్రార్థన చేశాను. ఈ ఊరు చుట్టూ నేను కంచె వేస్తున్నాను, దేవుని కంచె వేస్తున్నాను. కనుక నీకు 10వ తారీఖు దాకా డోకా లేదు. ఇక్కడ గాలివానలు, తుఫాన్లు అలాంటిది ఏమి రాదు. ఆల్రెడీ నేను దేవునికి చెప్పా, సముద్రానికి ఆజ్ఞాపించమని చెప్పా, ఆకాశానికి ఆజ్ఞాపించమని చెప్పాను, మేఘములకు కూడా ఆజ్ఞాపించమని చెప్పాను. కనుక వర్షం పడదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. సరే, ఓకే. ఆ ధైర్యంతో వెళ్ళారు. తర్వాత
అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చిన రోజున వర్షం పడతా ఉంది, వారం రోజులు వర్షం పడుతుంది, అందరిలో టెన్షన్ పెరుగుతుంది. కంటిన్యూగా వారం రోజులు వర్షం పడింది. ఏంటి నేల చూస్తుంటే నేను తడిసిపోయి గుంటలలో నీళ్ళు నిలిచిపోయాయి. కానీ ఎక్కడ నేను చెల్లించలా. కొద్దిగా కూడా వర్షం పడి నీళ్లు నిలబడి నేలంతా నీళ్ళు నిలబడి, ఎందుకంటే యేసుబాబు ఎంతగానో కష్టపడి దాన్ని అంతా సదనం చేశాడు. పొద్దున్న ట్రైల్ కూడా వేశారు వాళ్ళు దున్నుదామని, దున్నటానికి కూడా రావట్లేదు, అంత సెట్ తొక్కేశారు. ట్రాక్టర్ తొక్కిన దానికంటే మనుషులు ఎక్కువ తొక్కారు. ఆ ట్రాక్టర్ అది పల్లగూర రావట్లేదు దున్నుదామంటే. సరే ఆయన ట్రైల్ వేసి వెళ్ళిపోయాడు సాంబయ్య గారు వాళ్ళ అబ్బాయి. అంతగా తొక్కబడింది, వర్షం వచ్చింది, నీళ్ళు నిలబడ్డాయి, అందరిలో టెన్షన్. కానీ నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే నేను దేవుడిని ఒకటి అడిగా, నేను దాన్నే వెతుకుతున్నా. నేనేం ఆలోచన చేస్తానంటే ముందు వర్షం పడటం మంచిది, తర్వాత దేవుడు వర్షం రానివ్వడం. నా ఆలోచనలు ఎలా తిరుగుతున్నాయి. రోజు ఆటోలో వెళ్తున్నా, చిన్నాన్నయ్య ఎన్నో డౌట్లు పెడుతున్నాడు. ఆశ్చర్యకరుడు కదా. నాకేనో నాయన ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, దేవునికి అప్పచెప్పాం కదా, దేవుడు చూసుకుంటా అంటే సరేనయ్యా సరేనయ్యా సరేనే ఇది జవాబిస్తున్నాడు. కానీ నేను దేవుని కార్యాన్ని చూస్తా ఉన్నా. నేను ప్రభు కార్యాలు చూస్తాను. అంటే ఆ చూడటంలో మీకు ఆ దృష్టి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రభు కార్యం చూస్తానే ఉన్నాను. సరే వారంలో వర్షాలు పడ్డాయి. సరే ప్రభువు చెప్పా, ప్రభా నువ్వు కురిపించినంత కురిపించేయి, ఇంకా తర్వాత ఆపేసేయి, ఇంకా తర్వాత వర్షం వద్దు, నాకు వివాహం మాత్రం ఘనంగా జరగాలి. ఎందుకంటే నేను మొదటి కార్డు దేవునికి రాశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వివాహానికి మొదటగా నేను దేవుణ్ణి ఆహ్వానించాను. నేను ఒకటే ప్రార్థన చేసే, ప్రభా మరి నా భార్య నాకు తోడుగా లేదు అక్కడ నిలబడటానికి, ఆ స్థలములో నువ్వు నాతో నడు, నాకు తోడుగా ఉండి నడు. నేను అదే ప్రార్థన చేసే దేవునికి. అందుకని గ్రౌండ్ అంతా ఒంటరిగా నడిచిన దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆ ధైర్యం కలిగి ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక ధైర్యము. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అనే ఒక ధైర్యం. ఆమేన్. సరే నేను ఏం ప్రార్థన చేశానో తెలుసా? ఇంతకీ నేను ప్రభువుని అడిగా. ఏమని అడిగానంటే, ప్రభువా గిద్యోనికి ఇచ్చిన సూచన నాకు కూడా ఇవ్వు. నేను ప్రభువుని అడిగింది అదే, గిద్యోనికి ఇచ్చిన సూచన నాకు కూడా ఇవ్వు ప్రభువా అని నేను ప్రార్థన చేశా. కంటిన్యూగా ప్రార్థన చేశా. సరే ఇప్పుడు గిద్యోనికి ఇచ్చిన సూచన ఏంటి? దేవుడు ఇప్పుడే మనం చదువుకున్నాం. అది ఖచ్చితంగా నెరవేర్చబడాల్సిందే. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గిద్యోనుతో ఉన్న దేవుడే. ఆమేన్. ఈరోజు అద్భుతకరమైన వర్తమానాన్ని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. ఏ డివైన్ టోకెన్, దైవికమైనటువంటి సూచన, గురుతు. దేవుడు మనకి ఈ రోజున అలాంటి వర్తమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నేను ప్రభువుని అడిగి ఏ వర్తమానం చెప్పాలి ప్రభు అంటే, నేను చేసిందే చెప్పు అన్నాడు. ఇంకంతే. సరే అయిపోయింది. ఆ రోజు వివాహం రోజున సాయంకాల సమయంలో సాంబయ్య గారు వచ్చారు, పొలం ఇచ్చిన ఆయన వచ్చి అన్నారు, బాబీ గారు మీరు ఇది ఎంత ఘనంగా జరిగిద్దని నేను అనుకోలేదు, అసలు ఇది మేము ఇచ్చిన పొలంలాగా అనిపించట్లేదు, అసలు మొత్తం వాతావరణం మారిపోయింది, ఇదంతా కూడా సెట్టింగ్ అంతా చూసేసరికి నాకే మైండ్ పోయిందండి. ఆ పొలము యేసుబాబు సదనం చేస్తుంటే నేను అనుకున్న, బాబీ గారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాడు, వర్షాకాలం కదా, పెళ్ళి ఇక్కడ చేస్తానంటున్నాడు, మొత్తం పాడైద్దేమోనని. స్థలం అడగడానికి వెళ్ళినప్పుడు అలా ఆవిడ, ఆ పేరేంటి, కోటేశ్వరమ్మ కూడా ఉంది, బాబీ గారు వర్షాకాలం అండి, అక్కడ కళ్యాణ మండపంలో పెట్టుకోండి, లేకపోతే చర్చిలో పెట్టుకోండి, వర్షాలు పడతాయి అంటే నేనన్నా పడవండి, నేను ప్రార్థన చేశాను నా దేవునికి. నేను ఎక్కడికి ఎవరైనా ఇది చెప్తున్నా, నా దేవునికి నేను ప్రార్థన చేశానండి, నా దేవుడు ఘనంగా జరిగిస్తాడు కానీ నన్ను నవ్వులు పాలు కానివ్వడు అని చెప్పాను. ఆమంది నేను చెప్తున్నా వినండి, వర్షాకాలం పెట్టుకున్నారు, వర్షాలు వస్తున్నాయి, కూర్చోబెట్టి మరి కాఫీ ఇచ్చి చెప్తుంది నా ఆమె, మీరు కళ్యాణ మండపంలో పెట్టుకోండి పెళ్ళి, ఇక్కడ వద్దండి మీకు ఇబ్బంది పడతాను. నేను అన్న ఇబ్బంది ఏమి ఉండదు, మాకు సిబ్బంది చాలా ఉంది, దేవుని దూతల సిబ్బంది మాకు చాలా ఉంది, సహాయకులుగా సంఘ బిడ్డలు ఉన్నారు, మీరు ధైర్యంగా పొలం ఇవ్వండి మేము చేసుకుంటానన్న. సరే అండి పాస్టర్ గారు మీకంటే ఎక్కువ ఏంటి అన్న, నేను డబ్బులు ఏమైనా కావాలని చెప్పండి అంటే మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏంటండి అని అందా ఆమె. ఓకే అయిపోయింది. సరే ఆ రోజున వచ్చిన వాళ్ళందరూ కన్నులకు దేవుడు నిజంగా ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు, అద్భుతం చేశాడు.
అయితే అంతకు ముందు రోజున వర్షం పడింది. ఇక టెంట్లు వేస్తున్నాము, పెండేలు పెండేలోడు కూడా పెండి కట్టడం ఆపేశాడు. ఆడు పెండేలు తడితే ఆడు బాధ, క్లాత్ తడిసిపోద్దాను, అదే వాటర్ ప్రూఫ్ కాదు. సరే ఇక్కడ వేసినవి అన్నీ వాటర్ ప్రూఫే. సరే వంటగా అక్కడికి వేసినవి వాటర్ ప్రూఫే. సరే అంతేకాదు, మరి దాని కొరకు నిజంగా మన గ్రామంలో ఉన్న యవనస్తులు, మరి చర్చిలో ఉన్న యవనస్తులు, అలాగే మన తలమాల యవనస్తులు అందరూ కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే బిడ్డలు పండుకుంటే, చర్చిలో పండుకుంటే ఉదయం 11ంటికి కూడా లేపుతుంటే లేగలేకపోతున్నారు. అంతగా అలసిపోయి చర్చిలో అలా నిద్రపోయారు, ఎవరి కాళ్ళు పరుపులు వేసుకొని. సరే అంతగా మరి మా పిల్లలు అలాగే స్త్రీలు నిజంగా ఎంత కష్టపడ్డారంటే, ఈ కష్టార్జితం అంతా దేని కొరకు? ఒక వివాహం కొరకు. అవునా? పేతురేమన్నాడు? ప్రవక్తలు అపోస్తులు కష్టపడేది వాళ్ళ కొరకు కాదంట, పరిశీలన చేస్తే. అవునా? పేతురు సాక్ష్యం చెప్పలేదా? ప్రవక్తలు కష్టపడింది, అపోస్తులు కష్టపడింది వాళ్ళ కొరకు కాదంట, వధువు యొక్క వివాహం కొరకంట. ఆమేన్. చూసారా, ఒక వాక్యానుసారమైన ఒక మాదిరి మన సంఘంలో నుంచే తయారైంది. దేవుడు అలాగా ఈ కార్యాన్ని జరిగించుకుంటా వచ్చాడు. సరే 6వ తారీఖు వర్షం పడుతుంది. సరే అన్నయ్య నేను ఎక్కడికి వెళ్తున్నాము, పరదాల కోసం దేనికోసం వెళ్తుంటే సరే అన్నయ్య అన్నాడు, అయ్యా వర్షం పడుతుంది అన్న, ఇది ఎక్కువసేపు ఉండదు, నువ్వు కంగారు పడొద్దు. ఎందుకంటే అన్నయ్య నేను ఎక్కువ ట్రావెల్ చేసాం ఈ మ్యారేజ్ టైంలో, కనుక ప్రతి విషయం వాడితోనే నేను పంచుకుంటూ వచ్చా. సరే నేనన్నాను, ఇది దేవుడు చేస్తున్న ఒక అద్భుతము, ఇది దేవుడు వాక్యానుసారంగా చేస్తున్నాడు, నువ్వు గమనించు అన్న. అన్నయ్య గుర్తుంచుకున్నాడు లేదు నాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతం చేస్తున్నాడు, ఇది ఒక శుభ సూచకం. ఆయన నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని చెప్పటానికి ఒక శుభ సూచకం. ఎందుకంటే నేనేమడిగా దేవుణ్ణి, గిద్యోనికి ఇచ్చిన సూచన నాకు కూడా ఇవ్వు ప్రభువా. ఈరోజు వాక్యములో మనము చూస్తే ఒక దైవికమైన సూచన నా కన్నులారా నేను ఈ స్థలములో నేను చూడగలిగాను. ఎలాగా? 6వ తారీఖున ఇక్కడ మాత్రమే వర్షం ఉంది, చుట్టూత ఎక్కడ వర్షము లేదు. ఆమేన్. ఇది గిద్యోనికి ఇచ్చిన సూచన కాదా? గిద్యోన్ అన్నాడు, ప్రభువా నిజంగా నేను ఇశ్రాయేలీయులను నా చేత నువ్వు రక్షిస్తావని నువ్వు నాతో చెబుతున్నావు. నేను ఇశ్రాయేలీయులను రక్షించువాడనైతే నాకు ఒక సూచన కావాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక దైవికమైన సూచన కావాలి. ప్రభు అన్నాడు, ఏంటి చెప్పు అంటే, అన్నాడు, నేను ఇక్కడ ఒక గొర్రె బొచ్చును పెడుతున్నాను, గొర్రె బొచ్చును అక్కడ పెడుతున్నాను. ఆకాశములో నుంచి నువ్వు మంచును కురిపించాలి, గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, చుట్టూత ఎక్కడ మంచు ఒక్క చుక్కైనా పడకూడదు. ఆమేన్. హల్లెలూయా. గిద్యోను దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేను గొర్రె బొచ్చు ఎంత ఉంటుందండి, మహా అయితే ఎంత ఎడల్పు ఉంటుందేమో, ఆకాశములో నుంచి మంచు పడితే అది మాత్రమే తడవాలి, ఇంకా మిగిలింది ఏది తడవకూడదు. రాత్రి అయింది, పొద్దున్నే లేచాడు, బైబిల్ చెప్తుంది అలాగూ జరిగాను. బైబిల్ చెప్పింది కదా, అలాగూ జరిగాను. దేవుడు చేశాడు. చేసిన తర్వాత పొద్దున్నే లేచాడు గిద్యోను. చూస్తే మరి అంతకుముందు రోజు దేవుడు చేసిన అద్భుత కార్యము అంతవరకే మంచుతో తడిపాడు. ఆ గొర్రె బొచ్చును తీసుకొని ఆ బకెట్లు ఆ తొట్టె నిండేదాకా పిండాడంట. అంతగా దేవుడు మంచును కురిపించాడు. కురిపించిన తరువాత గిద్యోను అంటున్నాడు, ప్రభువా నువ్వు కోపగించుకోకపోతే నేను మరొకటి నిన్ను అడగాలనుకుంటున్నాను, నువ్వు కోపగించుకోకపోతే. ఆమేన్. ఎవరు అడిగారు దేవుణ్ణి ఇలాగా? ఒకసారి అబ్రహాము అడిగాడు. అవునా? అయ్యా నీవు కోపపడని ఎడలా నేను ఇంకొకసారి నీతో మాట్లాడతా, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయను అన్నాడు ఆయన. ఇక్కడ గిద్యోను
అదే వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ కాలానికి పంపబడిన 7వ దూత, 7th ఏంజల్ విలియం బ్రానమ్, ఆయన ఏమన్నాడో తెలుసా? గిద్యోను ఎంతటి వాక్యానుసారమైన మనుషుడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఒక ప్రశ్న వేసేటప్పుడు పురాతన కాలములో నెరవేర్చబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతున్నాడు. అతడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నాతో మాట్లాడుచున్న మనుష్యుడు, నాతో మాట్లాడుచున్న వర్తమానికుడు, నాతో మాట్లాడుచున్న దేవుని దూత అతడు పరలోకములో నుంచి పంపబడిన వాడే యుండిన యెడల. ఆమేన్. అద్భుతాలు చెయ్యమనగానే వెనక పారిపోడు. ఆమేన్. అందుకే గిద్యోను మరలాడుతున్నాడు, ప్రభువా నువ్వు కోపడకపోతే, ఆయన అంటున్నాడు అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనియ్యకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడాలి. రెండవ రోజు మొదటి రోజు ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, ఇంకా చుట్టుపక్కల ఎక్కడా మంచు పడకూడదు. రెండవ రోజు ఆయన కోరుకున్నది ఈ గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, మిగిలిన చుట్టూ తంతా మంచు పడాలి. ఆమేన్. గిద్యోను దేవుణ్ణి ఈ సూచన చూపించమని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడికి ఏమైనా అసాధ్యమైనది ఉన్నదా? లేదు. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే నిజముగా దేవుడు ఎంత అద్భుతాలు చేయవాడై ఉన్నాడు అంటే, నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. బైబిల్లోనే రాయబడింది ఆమెన్. బైబిల్లో రాయబడి ఉంది ఆమెన్. అంటే దేవుని యొక్క వాక్యానికి మనము ఆమెన్ చెప్పటము అవసరం. తగ్గించండి ఇది. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఇక్కడ ఎఫెసీలో పౌలే రాసించాడు ఆమెన్ అనే పదాన్ని. అంటే వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనము ఆమెన్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21లో ఆయన ఏమంటున్నాడంటే, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను. చూసారా, దేవునిలో ఉన్న శక్తి ఆయన అదేం చేస్తుందంటే, మనం అడిగిన వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. రెండవది, అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. రెండవది, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములను సదాకాలము మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అడుగు, నువ్వు దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నువ్వు అప్పుడు అడుగుతావు. అర్థమైందా? దేవుడు నాతో ఉన్నాడు అని నీకు అలాంటి విశ్వాసం నీలోంచి రావాలి. నా ప్రార్థన వింటున్నాడు నా దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయన ఎల్లప్పుడూ మీ కుడి ప్రక్కన ఆయన మీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అలాంటి గొప్ప దేవుడికి మనం ప్రార్థన చేస్తూ మనం చేసిన ప్రార్థనను మనం నమ్మకపోతే కార్యాలు జరగవు. మనం నమ్మాలి. నేను ప్రభువుని అడిగా
ప్రభా నేనేమడిగా, ప్రభా గిద్యోనికి ఇచ్చిన సూచన నాకు ఇవ్వు ప్రభా అని నేనేమనుకున్నానంటే, ఇక్కడ మాత్రమే పొడిగా ఉండి చుట్టూత వర్షం పడ్డా పర్వాలేదు, ఇదే ప్రార్థన చేశా. ప్రభా నువ్వు తుఫాన్ తెచ్చుకో, అలజళ్ళు తెచ్చుకో, వరదలు తెచ్చుకో, ఈ గ్రామం చుట్టూ మాత్రం నువ్వు కంచెవేయి. నేను ఇది ప్రార్థన చేశా. దేవుడు ఏం చేశాడని గిద్యోనికి ఇది ఒకటే కాదు, అంతకు ముందు రోజు ఇంకొకటి ఇచ్చాడు, అది కూడా చూపిస్తారని 6వ తారీఖున ఇక్కడ మాత్రమే వర్షం ఉండేలాగా చేసి, కందులపాడు మాత్రమే వర్షం ఉండేలాగా చేసి, చుట్టుపక్కల ఎక్కడ వర్షపు చుక్కలేదు. దేవుని స్తోత్రాలు. అద్భుతాలు చేసే దేవుడు మనతో లేడా? ఆశ్చర్యాలు చేసే దేవుడు మనతో లేడా? ఘనమైన కార్యాలు జరిగించే దేవుడు మనతో లేడా? ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు నమ్మితే అది నీ జీవితంలో కూడా ఆయన అలాంటి కార్యాలే చేస్తాడు. ఎందుకంటే నేను ఒకటి మర్చిపోయాను నేను, కానీ దేవుడు చేసిన వాడి జ్ఞాపకం ఉంది. ఒకరు ఫస్ట్ రోజు ఇలా చేశాను అబ్బాయి, రెండో రోజు ఇలా చేశాను, లేకపోతే అక్కడ పరిపూర్ణం కాదు అది. ఆమేన్. అందుకని ఇక్కడ మాత్రమే వర్షం ఉండేలాగా చేశాడు ఆయన. నాకు వెంటనే గుర్తొచ్చింది, నేను అనుకున్న మొదటి రోజు గిద్యోని జీవితంలో జరిగింది అదే కదా. ఆ ప్రాంతం మాత్రమే మంచుతో తడిసేలాగా చేసిన అద్భుతం ఏంటంటే, చుట్టూతంతా తడిసిపోయింది కానీ అక్కడ మాత్రం నేల పొడిగా ఉండేలాగా చేశాడు. నేను నమ్మాను, గిద్యోనుతో ఉన్న దేవుడే నాతో కూడా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నేను ఈ విషయాలు కొన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుణ్ణి ప్రవక్త ఏం చెప్పాడో కూడా గిద్యోని విషయంలో అది తెలియజేస్తూ, దీనికి ముందుగా దేవుడు గిద్యోనికి ఇచ్చిన మొదటి సూచన న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు కూడా మనం చదువుతాం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడై ఉన్నాడని అతనితో అనగా సంభవించను చెప్పుచు ఏమాయను? చెప్పగా అతడు, చిత్తమున ఏలినవాడా, నా కుటుంబము ఎన్నిక లేనిదే అతనితో చెప్పారు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారిగా మిద్యానీయులు శత్రువులుగా చూస్తున్న ఇశ్రాయేలీయుల మీదకి దాడి చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా గిద్యోన్ని దేవుడు దర్శిస్తున్నాడు. గిద్యోను ఏం చేస్తున్నాడు? మస్తకి వృక్షము క్రింద ఉండి గోధుమలను గొల్లగొట్టుకుంటున్నాడు. అక్కడికి ఒక 70-80 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధుడై ఉన్నాడు. అతని గెడ్డము బాగా తెల్లగా కిందకి వేలాడుతూ ఉన్నది. బట్టతల లేకపోతే తెల్లని విగ్గులాగా ధరించిన వాడుగా వచ్చాడు. అతని చేతిలో ఒక కర్ర ఉన్నది. అతని ముఖమంతా కూడా మెరిసిపోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి నిలబడి, గిద్యోనా పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ మాట చెప్పగానే చూడండి, గిద్యోను అక్కడ ఎలాంటి చర్చిలో లేడు, ఎలాంటి సంఘములో లేడు. అతడేం కలిగి ఉన్నాడో తెలుసా? తన ముందు నడిచిన పితరుల జీవితంలో నెరవేర్చబడిన వాక్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. దీని గురించి ప్రవక్త, దేవుడు మాకు తోడై ఉండిన ఎడల అద్భుత కార్యములని ఏమాయనని వర్తమానం 1961 12వ నెల 31వ తారీఖు ఈవినింగ్ సాయంకాల సమయంలో ప్రవక్త మాట్లాడే వర్తమానంలో కొన్ని విషయాలు 34వ పేరా నుంచి నేను చదువుతున్నాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా దీన్ని చూడొచ్చు. ప్రవక్త ఏమని చెప్తున్నాడు దాన్ని మనం చూద్దాం. కొన్ని విషయాలు అంటే దేవుడు నిజంగా ఒక దైవికమైన సూచన చేస్తే
ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో దేవుడు మనకి రుజువు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడంటే, గిద్యోను ఆ ప్రశ్నను అడిగి అతడు ఎటువంటి ఒక లేఖనానుసారమైన మనుషుడు ఉన్నాడు? ఎవరైతే, ఈ మాట వినాలి, ఎవరైతే వాక్యాన్ని ఎరుగుదురో అటువంటి వారి యొద్దకే దేవుడు వస్తాడు. అద్భుతకరమైన మాట. ఎవరికైతే వాక్యము తెలుసో దేవుడు వారితో నిలబడతాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే, నువ్వు వాక్యానుసారమేనా, నువ్వు లేఖనానుసారమేనా, సంఘములో ఉన్న ఒక విశ్వాసి, ఇక్కడ నిలబడుతున్న విశ్వాసైనా, అధ్యక్షత వహిస్తున్న విశ్వాసైనా, లేకపోతే సంఘములో వాక్యం వింటున్న విశ్వాసైనా, నువ్వు దేవుణ్ణి ఒకటి అడిగినప్పుడు నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదని దేవుడు మొదట పరిశీలన చేస్తాడు. నువ్వు వాక్యానుసారంగా కనబడితే దేవుడు నీతోనే నిలబడతాడు. ఆమేన్. ఆయనకి ఎవరు కావాలంటే లేఖనానుసారమైన వ్యక్తులు, మనుషులు ఆయన కావాలి. లేఖనానుసారమైన మనుషులు. ఎందుకంటే గిద్యోను తప్పడగట్లా. ఎందుకంటే అంతకుముందు పితరులు కోతలు కోశారు. దేవుడు మనకు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ముందు నడిచిన మోషే ఇశ్రాయేలు అన్నాడు, మీరు మౌనంగా ఉండండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు, తెల్లవారేసరికి ఆయన అద్భుతం చేయబోతున్నాడు, కన్నులారా మీరు చూడబోతున్నారు. గిద్యోను ఈ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకున్నట్లున్నాడు. దేవుడు తోడుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ ఓడిపోయి, క్షమించండి, ఈరోజు తిన్న పూరీలో ఏదో తేడా వచ్చింది, నూనె, అందుకే బాగా నాకు డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ప్రార్థనకు వచ్చే ముందు నేను సహజంగా ఏమి తిన్నాం. ఎక్కడున్నాం? మోషే మర్చిపోయారు, చూసారా? ఇశ్రాయేలీలందరితో దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడుస్తుంటే ప్రజలు భయపడిపోయారు. మోషే, శత్రువులు తరుముచున్నారు, మేము నశించిపోతామేమో. మోషే అన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేసే దేవుడు ఆయన. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఒక దినం ముందు మోషే ఎదుట ఆయన అద్భుతం చేశాడు. ఒక దినం ముందు ఆయన ఎదుట ఆశ్చర్య కార్యాలు చేశాడు. మండుచున్న పొద ఒక్క ఆకు కాలిపోలేదు, ఒక ముళ్ళు కాలిపోలేదు, ఒక చెట్టు కూడా కాలిపోలేదు. కానీ అగ్ని మాత్రము దహించుచు మంట విజృంభిస్తా ఉన్నది. ఆమేన్. ఆ పొద ఎందుకు కాలిపోలేదో దాన్ని చూడటానికి మోషే వెళితే ఆ మండుచున్న మంటలో నుంచి, ఆ పొదలో నుంచి దేవుని స్వరం వినపడింది, మోషే మోషే. ఆమేన్. హల్లెలూయా. మోషేకి అర్థమైపోయింది, నేను అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మోషే జీవితంలో చేయలేదా? కళ్ళ ఎదుటే చేతులు అద్భుతం చేశాడు, కర్ర దగ్గర అద్భుతం చేశాడు. నిజముగా మోషే గొర్రెల కాపరగా వెళ్ళాడు పైకి, కానీ ప్రవక్తగా దిగొచ్చాడు ఆయన. ఆమేన్. ఇది అద్భుతం కదా? ఒక్క 5 నిమిషాల్లోనే గొర్రెల కాపరగా వెళ్ళిన వాడు 5 నిమిషాల్లోనే ప్రవక్తగా కిందకి దిగి వస్తున్నాడు. ఆ 5 నిమిషాలు చూసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు, ఆ మండుచున్న అగ్ని, అతని పరిశుద్ధాత్మతో నింపబడిన విధానము, అతను మానవుడిలాగా లేడు. మోషే ఇప్పుడు దేవుని వలె అయిపోయాడు. అందుకే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అప్పుడు మోషేతో ఉన్న దేవుడే నిజంగా మనతో కూడా ఉన్న దేవుడే. ఆయన నిన్నాడేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే అది పోటీ అనుకుంటున్న గిద్యోను అది గుర్తుపెట్టుకున్నాడేమో. రెండవది, గిద్యోను మనం అడుగుతాం, గిద్యోను ఇంకా నీకేమైనా గుర్తుందా? గుర్తొస్తుంది. యోర్దాను ఎదురు రాగానే భయపడిపోయారంట ఇశ్రాయేలీలు. అవునా? యోర్దాను ఎదురు రాగానే, యెహోషువ, యోర్దాను ఎలా దాటాలి, ఈ మరణాన్ని ఎలా దాటాలి? యెహోషువ అన్నాడంట, భయపడొద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన కళ్ళ ఎదుటే ఆయన అద్భుతం చేస్తాడు. అంటే దేవుడు తోడై ఉంటే
ఆయన అద్భుతాలు కూడా మనతోనే ఉంటాయి. గిద్యోను లేఖనాలు సారంగానే ఒక ప్రశ్న వేశాడు, దేవుడు మాకు తోడై ఉండిన యెడల ఈ అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? ఆమేన్. ప్రవక్త ఇంకేం చెప్పాడు దాని గురించి కూడా చూద్దాం. నీవు వర్తమానికుడు అయిన ఎడల, ఎవరు వచ్చిన వ్యక్తితో వర్తమానం తెచ్చాడు కదా, అతనితో మాట్లాడుచున్నాడు. అలాంటప్పుడు ప్రవక్త మాకు చెప్పిన అద్భుత కార్యాలు ఏమయ్యాయి? మోషే ప్రవక్తే కదా, అబ్రహాం ప్రవక్తే కదా, యెహోషువ ప్రవక్తే కదా, అవునా? మనం వచ్చింది న్యాయాధిపతుల కాలములో, అవునా? హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనేవాడు ఉన్నాడు మనకి. ఇప్పుడు అతనికి జ్ఞాపకం వస్తుంది, ప్రవక్తలు మాకు చెప్పారయ్యా దేవుడు తోడై ఉంటే అద్భుతాలు జరుగుతాయని. మరి ప్రవక్తలు మాకు చెప్పిన అద్భుత కార్యాలు ఏమయ్యాయి? దేవుడు వెళ్ళిన ప్రతి చోట ఆయన అద్భుతాలు ఆయన వెంబడిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. గిద్యోనికి ఇదంతా తెలుసు, ఎక్కడైతే దేవుడు వెళ్తాడో ఆ కార్యాలన్నీ ఆయన వెంబడిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నడుస్తుంటే అద్భుతాలు ఆయనతోనే నడిచాయి, సూచక క్రియలు ఆయనతోనే నడిచాయి, స్వస్థతలు ఆయనతోనే నడిచాయి. ఆమేన్. ఇవన్నీ ఎరిగిన ఆయన. చూడండి ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, ఈ దినమున కరేసము అద్భుత కార్యాలు నమ్మని ప్రజల మధ్య. అంటే ఇప్పుడు నువ్వు దేవుడు అద్భుతం చేస్తాడు అంటే నువ్వు నమ్మలేదనుకో, నీ మధ్య దేవుడు ఎలాంటి క్రియ చెయ్యడు. ఆమేన్. అంటే నువ్వు నమ్మకపోతే ఆయన ఎలాంటి క్రియ చేయడు. ఆయన అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచి ఇప్పుడు దీని ద్వారా నువ్వు ఇశ్రాయేలుని నడిపిస్తావని చెప్పాడు. చూచుటకు అక్కడ ఒక మనుషుడు కూర్చున్నట్లుగా కనబడ్డాడు. అతను ఒక మనుషుడు అయి ఉన్నాడు. అతను ఆయన వైపు చూచాడు. అతను ఎట్లా అన్నాడు, కాదు ప్రభువా, దేవుడు మాకు తోడై ఉంటే ఈ శ్రమ అంతా మాకెందుకు? ఎందుకంటే శత్రువులు వచ్చి చంపుతుంటే దాక్కొని గొల్లగొట్టుకుంటున్నాడు గోధుమలను, అవునా? శత్రువుల కంట పడకుండా దాక్కున్నాడు. మీకు తెలుసా, ఆ దాగు స్థలములో గిద్యోను ప్రాణాన్ని కాపాడటానికి దేవుడే వచ్చాడు అక్కడికి. ఒక్కోసారి మనం అనేక సార్లు ఇరికాత్మ కలిగిన వారమై శ్రమలకు, శోధనలకు, అవమానాలకు, నిందలకు, అప్పు బాధలకు మనం దాక్కుంటూ ఉంటాం. ఎవరు వస్తారో ఏ క్షణంలో, ఎవరొచ్చి మీద పడతారో దాక్కోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రవక్తల దేవుడు, మన అపోస్తుల దేవుడు, ఆమేన్, ఒకవేళ ప్రాణభయముతో నువ్వు దాక్కున్నట్లయితే, నువ్వు ఆయన నమ్మినట్లయితే, ఆయన నీ దాగు స్థలములోనే నీ ప్రాణమును కాపాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే 35వ పేరాలో, ఇప్పుడు వర్తమానికుడు సరైన వాడు కాదు నమ్మటానికి ఒక మంచి మార్గాన్ని గిద్యోను చూస్తున్నాడు. అంటే వచ్చినోడు నిజంగా వర్తమానం తెచ్చిన వాడేనా, వర్తమానముతో పంపబడిన వాడేనా కాదా పరీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అతడు భక్తి కలిగిన ఒక ముసుగుతో కనుక వస్తే అద్భుత కార్యాలు ఏమైనాయి అని చెప్పగానే పారిపోతాడు. ఏది భక్తి ముసుగులో వస్తే, అంతే కదా. కానీ అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానికుడైతే, ఆమేన్, అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త అయితే, అతడు దేవుని చేత పంపబడిన వర్తమానికుడైతే, ఆ వర్తమానికుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దానినే ఉత్పత్తి చేస్తాడు. ఆమేన్. దేని గురించి అయితే మాట్లాడుతాడో తనతో దేవుడు ఉన్నాడని రుజువు చేసి చూపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వర్తమానికుడు అన్నాడు, అబ్బాయి ఇదిగో నువ్వు ఒక్కడవే జయిస్తావు, వెళ్ళి ఒక సైన్యముగా జయించినట్లుగా 14లో ఏమనుంది, చెప్పగా ఎన్నిక లేనిదే నేను కరిష్ఠుడై ఉన్నానని చెప్పాను. అయిననేమి నేను నీకు తోడై ఉందును కనుక
ఒక్క మనుష్యుణ్ణి చంపినట్లుగానే మిద్యానీయులందరినీ నీవు హతము చేయుదు అని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నిజముగా నేను వీళ్ళందరినీ రక్షించేవాడిని అయితే నాకు ఒక సూచన చూపించు. ప్రభు అన్నాడు, సరే అడుగు, నీకేం కావాలి? నేను నీ యొద్దకు నా అర్పణ తెచ్చి బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టే వరకు నువ్వు ఎక్కడే ఉండు, వెళ్ళొద్దు. నేను లోపలికి వెళ్ళి అర్పణ తీసుకొస్తా. చూడండి, ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. నేను వీళ్ళ లోపలికి వెళ్ళి ఒక అర్పణ తీసుకొస్తా, తీసుకొచ్చేదాకా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ప్రభు అన్నాడు, ఓకే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి తీసుకొని రా. దేవుడు ఈ లోపల ఒక అద్భుత కార్యం చేశాడు, చెప్తాను నేను. తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడ ఉండేది. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యమును సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లతో కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకు దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పొయ్యమని అతనితో చెప్పాను. ఈ దూత ఈ లోపల ఏం చేశాడో తెలుసా? మంటను మండించే రాయిని దేవుడు అక్కడ సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి రావాలో తెలుసా? రాతిలో నుంచి రావాలి. మన దేవుడు ఎంత అద్భుత దేవుడు అంటే ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని నుంచి ఆహారాన్ని కురిపించగలడు, ఆకాశము నుంచి అగ్నిని కురిపించగలడు. ఆమేన్. రెండవదిగా ఆయన సూచన చేయుచున్నప్పుడు ఆయనే దేవుడై ఉన్నాడని రుజువు చేయడానికి ఆయన రాతి నుండి కూడా అగ్నిని రప్పించగలడు. ఆమేన్. ఆయన తాను దేవుడై ఉన్నాడని చెప్పడానికి ఆకాశము నుండి నీటిని కురిపించగలడు. ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేసుకోవడానికి రాతి నుండి నీటిని కూడా రప్పించగలడు ఆయన. ఆమేన్. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మాలి ఆయన అంత గొప్ప దేవుడని. ఎందుకని? ఆయన నిన్న నేడు నేరంత యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నది, ఒక్కటే రీతిగా ఉన్నది. ఆయన మారని దేవుడు. గిద్యోనికి తెలుసు ఆయన మారని దేవుడు కదా. ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఎక్కడ ఉంటే ఆ కార్యాలు ఆయన్ని వెంబడిస్తాయి. ఆలోచన చేస్తున్నాడు. ఎక్కడైనా దేవుడు చూస్తేనే ఒరే పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. వీడు అంటున్నాడు, నేను ఎన్నిక లేనివాడిని, నేను పరాక్రమం కలిగిన వాడిని ఏంటి అంటున్నాడు. నువ్వు ఒక్కడే ఇశ్రాయేలుని రక్షిస్తావు అంటున్నాడు. నేను ఇశ్రాయేలుని రక్షించువాడిని అయితే, నిజముగా ఆ వర్తమానికుడు నువ్వే అయితే నాకు ఒక రుజువును చూపించు. నేను లోపలికి వెళ్ళి అర్పణ తెస్తా, అర్పణ తెచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ప్రభు అన్నాడు, తీసుకురా. వెళ్ళాడు, మాంసాన్ని తెచ్చాడు, ఉడికించిన మాంసాన్ని తెచ్చాడు, పిండిని తెచ్చాడు. అవునండి. అర్పణ తీసుకొచ్చి ఆ మస్తకి వృక్షం దగ్గర తేగానే ఈ లోపల దేవుడు ఒక మండుచున్న ఒక రాయిని సృష్టించాడు ఆయన. ఆ ప్రభు అన్నాడు, ఈ బండ మీద ఆ అర్పణ పెట్టు. చూసారా? ఆయన చూపించిన బండ, దట్ ఈస్ ద క్రైస్ట్. అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. తన అర్పణను అంగీకరించే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క అర్పణను సేకరించే క్రీస్తు అయి ఉన్నాడు. అర్థమవుతుందని చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ప్రవక్త గిద్యోనుతో చెప్తున్నాడు, నీ అర్పణ అంతా ఆ బండ మీద పెట్టు. తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టాడు. ఇప్పుడు ఈ ముసలి ప్రవక్తలాగా ఉన్న వర్తమానికుడు లేచాడు. ఆమేన్. మెరిసి తెల్లని వస్త్రాలు, తెల్లని గడ్డము, తెల్లని తల, ముఖమంతా మెరుస్తూ ఉన్నది. కానీ అతని చేతిలో ఒక పొడుగాటి కర్ర ఒకటి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు? అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్ర చాపి తన కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాతిలో నుండి వెడలి. అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. ఆమేన్. అంటే నిజముగా పంపబడిన వర్తమానికుడే. వర్తమానికుడు నిజమే, పంపబడిన వర్తమానము కూడా నిజమే. ఆమేన్, ఆమేన్.
ఈ కాలానికి కూడా దేవుడు ఒక వర్తమానికుడు పంపాడు. ఆయన విలియం బ్రానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు చివరి నక్షత్రమై ఉన్నాడు. నిజముగా ఆయన దేవుని నక్షత్రమే అయి ఉన్నాడు. ఆయన నిజముగా 7 కన్నులలో ఒక కన్ను అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన వర్తమానికుడు అయి ఉన్నాడు. అందుకే ఆయన భూమి మీద 7 సూచనలు ఏదైతే జరుగుతాయని చెప్పాడో ఆ 7 సూచనలు జరిగిపోయాయి. 7 సూచనలు జరిగిపోయాయి. ఆమేన్. దేవుడు చూపించిన 7 దర్శనాలు. ఇప్పుడు దాన్ని బట్టి అర్థం ఏంటి? వర్తమానికుడు నిజమే, వర్తమానము నిజమే ఈ కాలానికి కూడా. ఆమేన్. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే విలియం బ్రానమ్ అనే ప్రవక్త దేవుణ్ణి ఎలాగ నమ్మాడంటే ఆయన ఈ రోజు కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడిగానే ఉన్నాడు. ఆ వర్తమానం నమ్ముతున్నటువంటి వధువు కూడా, బ్రైడ్ కూడా ఎలా ఉండాలి? వర్తమానాన్నే కాదు, వర్తమానికుడిని కూడా నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వర్తమానం పంపిన వాడు దేవుడై ఉన్నాడు, వర్తమానికుడిని పంపిన వాడు దేవుడై ఉన్నాడు. అతడు అబద్ధికుడైతే, పంపబడిన ప్రవక్త అబద్ధికుడైతే అద్భుతాలు జరగవు, ఆశ్చర్యాలు జరగవు. అవునా? ఎందుకంటే ఒక రోజున 2 సేవకులు వచ్చారు. 2 సేవకుల్లో ఒకడు అన్నాడు, మొన్న కూడా చెప్పాను నేను ఈ మధ్యకాలంలోనే గురుడితనం గురించి చెప్పేటప్పుడు. ఆయన అన్నాడు, నువ్వు నిజంగా వర్తమానికుడు అయితే నువ్వు నన్ను గుడ్డివాడిగా చెయ్యి అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఆల్రెడీ యువర్ బ్లైండ్, ఆల్రెడీ యువర్ బ్లైండ్, ఆల్రెడీ నువ్వు నిజంగా ఇప్పుడు గుడ్డివాడు అయి ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు. మరొక సేవకుడు వచ్చాడు. ఆయన అన్నాడు, నిజంగా నువ్వు ప్రవక్తమైతే నువ్వు చెప్పగా నేను చనిపోవాలన్నాడు. ఇక ప్రవక్త నోరు తెరవాల, చచ్చిపోయాడు అక్కడ. సేవకుడు వచ్చి అన్నాడు, నువ్వు నిజముగా ప్రవక్తం అయితే నువ్వు చెప్తే నేను చనిపోవాలన్నాడు. ప్రవక్త ఇంక మాట కూడా చెప్పడం లేదు, ఆల్రెడీ చనిపోయాడు అక్కడ. దేవుడు తన ప్రవక్తలతో నిలబడి ఉంటాడు. కారణం ఏమిటి? వారు వాక్యానుసారమైన మనుషులు. ఇందా చెప్పే కదా, వాక్యానుసారమైన మనుషులతోనే దేవుడు నిలబడి ఉంటాడు. నీ యొద్ద వాక్యము లేదా? దేవుడు నీతో లేడు. నీతో అద్భుతాలు లేవా? నీతో ఆశ్చర్య కార్యాలు లేవా? దేవుడు నీతో లేడు. నీలో అవిశ్వాసం ఉన్నదా? దేవుడు నీతో లేడు. ఆయన వాక్యాన్ని నమ్మని స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతో లేడు. నమ్మిన వారితో నిలబడే దేవుడై ఉన్నాడు ఆయన. నమ్మిన వారి జీవితంలోనే అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు నమ్ము, గిద్యోనుతో ఉన్న దేవుడు ఇప్పుడు మనతో ఉంటాడే. ఆమేన్. మోషేతో ఉన్న దేవుడు ఇక్కడ మనతో ఉన్నాడు. యెహోషువతో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త దేవుని గురించి ఒక చిన్న దాన్ని ఏమంటారంటే పోలిక. ఇప్పుడు గాలి వేస్తుంది అనుకోండి, శరీరానికి తగిలితే గాలి వస్తుందని తెలిసిద్దా తెలియదా? ఇక్కడ గాలి ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవు? గాలి యొక్క గుణము నీకు ఆ స్పర్శను తెలియజేస్తుంది. ఇందాక గాలి లేదు, కరెంట్ లేదు, చెమటలు పోసాయి, ఇసురుకున్నాము, పాట పాడుతున్నా కానీ ఉఫ్ఫు ఉఫ్ఫు అన్నాము. అవునా? అంటే చెమటకి మనము అల్లాడిపోయాం. అంటే ఇప్పుడు గాలి లేదు. గాలి వచ్చిన తర్వాత ఎందుకని తగులుతుంది. గాలి స్వభావము మనల్ని స్పర్శిస్తుంది. రెండవ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, వర్షంలోకి వెళ్ళి నేను తడవలేదని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? జోజి గారు, వర్షంలోకి వెళ్ళిన తర్వాత నేను తడవలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వర్షం యొక్క నీటి యొక్క స్వభావం ఏమిటి? తడపటమే. అవునా? ఈ రెండు ఎలాగ నిజమో దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయన్నది కూడా అంతే నిజం. ఇది ప్రవక్త చెప్పిన నిర్వచనం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు మనకి తోడై ఉంటే అద్భుత కార్యాలు ఎక్కడికి వెళ్ళవు, ఆశ్చర్య కార్యాలు ఎక్కడికి వెళ్ళవు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ
దేవుని యొక్క సూచనలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుత కార్యాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నమ్మాలి. ఎలాగా గిద్యోను ఎలా నమ్మాడో తెలుసా? ఆయన ప్రవక్తలను నమ్మాడంట, ఇంకా యాజకులను నమ్మాడంట, ఇంకా గ్రంథపు చుట్టలో రాయబడిన వాక్యాన్ని నమ్మాడంట. హల్లెలూయా. దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము చుట్టబడిన దేవుని కానుక గిద్యోను దీనే చూశాడు. గ్రంథపు చుట్టలో నా గురించి ఏమి రాయబడి ఉందో ప్రవక్తలు చెప్పలేదా? ప్రభువా, ఆ గ్రంథపు చుట్టలో నా గురించి ఏదైతే రాయబడి ఉందో యేసుక్రీస్తు చెప్పలేదా? ఆ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారమే నేను వచ్చానని. ఆమేన్. వాక్యం అంతే. గిద్యోను దాన్ని నమ్మాడంట. అలా నమ్మినప్పుడు దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడు? దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేయడు? దేవుడు మాకు తోడై ఉంటే అద్భుతాలు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్న అది వాక్యానుసారమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అలాగా కార్యాలు మనం నమ్మగలిగినట్లయితే నిజముగా ఈరోజు గుడ్డివారు చూస్తారు, చెవిటివారు వినగలుగుతారు, బలహీనులు బలవంతులు అవుతారు, కుంటివారు నడవగలుగుతారు. నీ కుటుంబంలో ఎలాంటి ఒక మానసికమైన ఒత్తిడి ఉంటే వాటన్నిటి మీద నువ్వు జయం పొందుకుంటావు. ఎందుకని నీలో ఒక నమ్మకము, దేవుడు మా పక్షాన నిలబడినప్పుడు మాతో అద్భుతాలు నిలబడి ఉంటాయి. దేవుడు మా పక్షాన నిలబడి ఉన్నప్పుడు మా కుటుంబంలో దేవుడు సూచక క్రియలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్లో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన చూపించే ఒక సూచన. అందుకనే ప్రభుని అడిగే, ప్రభా నాకు గిద్యోనికి ఇచ్చిన సూచన నాకు కావాలి ప్రభు అంటే, నిజముగా గిద్యోను ఎంతగా ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఎంతగా ఆ వాక్యం వైపు చూస్తూ దేవుడు చేసే కార్యాలు చూస్తూ, మొదటి రోజు వర్షము ఇక్కడ తప్ప మరి ఎక్కడా లేదు. రెండవ రోజు చుట్టూత వర్షము. నాత్యు నా ఫోటో పంపించాడు. మైలవరం గవర్నమెంట్ కాలేజీ మీద పిడుగుబడి గోడ సగం బద్దలైపోయింది 2:30 3 గంటలకు. ఇక్కడ ఒక్క చుక్క లేదు. ఇటు విజయవాడకి వెళ్తే భయంకరమైన వర్షము, కొండపల్లికి వెళ్తే భయంకరమైన వర్షము, చుట్టూత వర్షము. గిద్యోను సూచన, గిద్యోను సూచన. అంతకుముందు రోజు ఎక్కడ మాత్రమే వర్షము, చుట్టూత ఎక్కడ? గిద్యోను సూచన. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేదా? రుజువా కాదా? ఆయన వినే దేవుడిగా ఉన్నాడా? ఆయన సజీవుడేనా? ఆయన ఈరోజు కూడా అద్భుతాలు చేయవాడేనా? ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడేనా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిత్యమైన స్తోత్రార్హుడై ఉన్నాడు, నిత్యమైన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ గిద్యోను ఒక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు? మనం చదువుకున్న 6వ అధ్యాయములో గిద్యోను ఒక ప్రశ్న వేశాడు. ఈ 36వ వచనము. నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింప ఉద్దేశించిన ఎడల, అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, నేను నా చేతను ఇశ్రాయేలీలను రక్షించుకునే ఉద్దేశం నీకుంటే ఒక అద్భుతం చేయమన్నాడు కదా. రైట్. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలు. ఇక్కడ కూడా దేవుడు తన ప్రజలను, ఇతరులను రక్షించే వారికి ఎలా చేయబోతున్నాడో కూడా చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశించకుడు, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే. చూసారా గిద్యోనికి ఎలాగా? గిద్యోనా, నీ చేత ఇశ్రాయేలీలను రక్షించాలని నేను ఎలాగనుకున్నానో
ఇప్పుడు దేవుడు అపోస్తుల చేత కూడా ఇశ్రాయేలు వంశావళిని రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ గిద్యోను వచ్చిన ప్రశ్నే వీళ్ళు కూడా మనస్సులో కలిగి ఉంటే ఏమని, ప్రభువా మా చేత ఇశ్రాయేలు వంశాలన్నీ రక్షించబడాలని నువ్వు ఉద్దేశిస్తే మాకు ఒక సూచన చూపించవా? అంతేగా పాయింట్, అంతేనా? అందరూ ఇక్కడే ఉన్నారా? రాసుకుంటున్నారా? నాకు చూడండి, బైబిల్ ఏమంటే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఇందాక మనము వర్షము యొక్క మంచు యొక్క సూచన చూసాం. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ యొక్క దైవికమైన సూచన, దీన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అన్నాడు, అపోస్తులతో అన్నాడు, మీరు ఇశ్రాయేలీల వంశస్థులను రక్షించండి. అన్యుల యొద్దకు వెళ్ళొద్దు, పరిశీల యొద్దకు వెళ్ళొద్దు, సమరయుల యొద్దకు, మీరు ఆ సమరయుల పట్టణాల్లో కాబట్టి వెళ్ళొద్దు, కానీ అన్యుల యొక్క వారి యొద్దకు కూడా మీరు వెళ్ళొద్దు, కానీ వాళ్ళ దారిలో మీరు నడవద్దు, కానీ ఇశ్రాయేలీల వంశంలో నశించిన గొర్రెల యొద్దకు. అందరి దగ్గరికి కాదు, అందరి దగ్గరికి కాదు. అందుకే నేను ప్రవక్త నేను కూడా ఎల్లప్పుడు చెప్తా, ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలీలు కాదు. అబ్రహాము సంతానం అంతా అబ్రహాము సంతానం కాదు. ఆమె చెప్తారా? అబ్రహాము సంతానం అంతా సంతానం కాదు. ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు. దేవుడు ఇప్పుడు ఈ కాలంలో కూడా, అందుకే చెప్తా, చాలా స్థలాల్లో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్తా, ప్రార్థన చేసే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చెప్పలేదన్నమాట ఆమె. నేను ఆ వరవల్లో వెళ్తున్నాం కదా. ఇశ్రాయేలు వంశాలు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి, అందరి దగ్గర కాదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ప్రార్థన చేసే అన్ని సంఘాలు క్రైస్తవులు కాదు. సిఎస్ఐ ఉంది, 7th డే ఉంది, 6th డే ఉంది, 5th డే ఉంది, అన్ని డేలు పెట్టుకుంటే లేరు కొంతమంది. దేవుని దినాన్ని మర్చిపోయారు వాళ్ళు. గాడ్స్ డే, దేవుని యొక్క దినం అనేది ఒకటి ఉన్నది. ఆ రోజు నువ్వు సోమవారాలు, మంగళవారాలు, శనివారాల ప్రార్థన ఏమి నిలబడవు అక్కడ. దేవుడు అంటాడు, ఆ దినాల్లో నేను లేను. ఆమేన్. సోమవారంలో లేను, మంగళవారంలో లేను, 6వ రోజు లేను, 7వ రోజు 7th డేలో లేను. ఆ దినమున యోహానం లేదా, ఆ దినమున నేను మీతో నిలిచి ఉన్నానని, మీరు నాతో నిలిచి ఉన్నారని ఆ దినమున మీరు ఎరుగుదురు. అది 7th డే కాదు, సండే కాదు. ప్రైజ్ ది లార్డ్. అది ఇంకా డినామినేషన్స్ కాదు, లేకపోతే అదే దాన్ని ఏమంటారు, ఇక ఆచారాల్లో కాదు, అన్యులు నడిచిన మార్గంలో కాదు దేవుడు ఉన్నది. వాక్యానుసారమైన వధువుతో దేవుడు నిలబడి ఉన్నాడు. వధువు అంటే నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఆమె ప్రత్యేకమైన ఏర్పాటు, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎస్తేరుని వేరు చేశాడు, రెబకాని వేరు చేశాడు, వధువుని వేరు చేస్తున్నాడు. ఆమె ఆయన భార్య ప్రత్యేకమైనది. మనం ప్రత్యేకంగా ఉండాలండి. లోకస్తుల్లాగా ఉండకూడదు, లోకస్తుల్లాగా ఉండకూడదు, లోకస్తుల్లాగా అలంకరణ మనకు ఉండకూడదు. లోకస్తుల్లాగా బానిసలు వేస్తారు చెవులకి. ఏంటి అయ్యి? నువ్వు బానిసవా? నువ్వు బానిసవా? నువ్వు బానిసవైతే అన్నీ తగిలించుకో. ముక్కుకి వేస్తారు కొంతమంది, చెవులకి వేస్తారు కొంతమంది, జుట్టు కత్తిరించుకుంటారు కొంతమంది, పంది మూతికున్నట్టుగా లిప్స్టిక్ వేస్తారు కొంతమంది. లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీతో నిలబడనని చెప్తున్నాడు. నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. వింటున్నారా? నీ భక్తి దేవుని దగ్గరికి వెళ్ళదు. నీ ప్రార్థన ఒక్కటి కూడా అంగీకారముగా ఉండదు దేవునికి. ఒక్కటి కూడా, ఒక్కటి కూడా. మనకు తెలుసు చెవులకి ఎందుకు బొక్కలు పెడతారు, అవునా? బానిసలకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా.
ఇక నీ జీవితకాలం నువ్వు బానిసవే. నీ చెవికి బొక్కుంటే, కన్నం ఉంటే జీవితకాలము సాతాను సంబంధమైన లోకానికి నువ్వు బానిసవు. వాక్యం ఒప్పుకోవటం లేదు, వాక్యం దానికి అంగీకరించటం లేదు. వధువు ప్రత్యేకమైనది. ఆమేన్. వధువు వస్త్రాలు, వధువు వాక్యము ప్రత్యేకమైనది. వధువు యొక్క గృహము ప్రత్యేకమైనది. వధువు యొక్క స్వభావము ప్రత్యేకమైనది. ఆమేన్. ఎందుకంటే వధువు ఎల్లప్పుడూ వరుడు గురించి ఆలోచన చేస్తుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన తోడై ఉన్నాడని ఆలోచన చేస్తుంది. ఆయన నాకు తోడుగా ఉంటే అద్భుతాలు కూడా నాతోనే ఉంటాయని వధువు పూర్తిగా నమ్మిద్ది. ఆమేన్. అందుకని ఇప్పుడు శిష్యులు, ప్రభువా, మా చేత నశించుచున్న గొర్రెలను రక్షించే ఉద్దేశం ఉంటే మాకొక సూచన చూపించవా? దేవుడు అన్నాడు, వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళి మేడగది ఎక్కడ మీకు చూపిస్తారు. అక్కడ మేడగదిలోకి వెళ్ళండి, నేను మీకు ఒక సూచన చూపిస్తా. ప్రవక్త ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక్కడ ఏమన్నదంటే, ఇజ్రాయేలు మరియు సంఘము అనే వర్తమానంలో 53వ సంవత్సరం 3వ నెల 25వ తారీఖున ప్రవక్త మాట్లాడి 92వ ఏరాలో ప్రవక్త మాట్లాడింది ఏంటంటే, అబ్రహాము యొక్క విశ్వాసమును స్థిరపరచడానికి దేవుడు గురుతుగా దేవుడు అబ్రహాముకు సున్నతినిచ్చాడు. వినండి, ఒక సూచన. అబ్రహాము యొక్క విశ్వాసము స్థిరపరచటానికి అంటే, అబ్రహామా, నువ్వు నమ్మింది నిజమే, నువ్వు నమ్ముతున్నది నిజమే, దానికి సూచనగా గుర్తుగా సున్నతినిచ్చాడు. ఇదేమిటి? ఇది పరిశుద్ధాత్మ. ఆమేన్. సున్నతి అనేది ఈ కాలం యొక్క పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎందుకొరకు అనే విషయాన్ని ఎవరైనా నాకు చెప్పగలరా? అది ఒక సూచన. సున్నతి అంటే ఒక సూచన. దేవుడు అబ్రహామును అంగీకరించాడు అంటే దాని అర్థమేంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం ఈరోజు నువ్వు పొందుకుంటున్నావంటే దేవుడు నిన్ను అంగీకరిస్తేనే పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్తారు ఎవరైనా? ఒక కొత్త ప్రశ్న ఇది. పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వేయలేదు చర్చిలో? వేసానా? సరే, ఈరోజు క్లారిటీ ఇద్దాం, క్లియర్ చేసుకుందాం. వాక్యాన్ని ముందు కొనసాగిద్దామా, ఆపేద్దామా? అబ్రహామును దేవుడు అంగీకరించాడు కాబట్టే ఆయనకు ఆ గుర్తునిచ్చాడు, సున్నతి అనే ఒక సూచనను. నేను దేవుణ్ణి నమ్ముచున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముచున్నాను అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీకు గుర్తుగా, అనగా ఆయన నీ యొక్క విశ్వాసాన్ని అంగీకరించి దానికి గుర్తుగా దేవుడు నీకు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడేమవుతున్నా, పరిశుద్ధాత్మ బాప్తిసము నీకు ఇవ్వగానే నువ్వు దేవుని రాజ్యములో దేవుని ఆత్మ చేత ముద్రించబడుతున్నావు. పట్టుకోలేదా వాక్యాన్ని? ఎఫెసీ ఏమని రాయబడింది? మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు, మీరు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆ ముద్ర 7 ముద్ర వేయబడిన గ్రంథం వలె నువ్వు క్రీస్తులో ముద్రించబడి ఉన్నావు. ఎలాగా? దానికి ముందు 2 కార్యాలు. ఒకటి, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసించిన దాన్ని దేవుడు అంగీకరించాలి. అర్థమైందా? మొదట నువ్వు నమ్మాలి, దేవుడు ఏదైనా చేయగలడు నా కొరకు అని నువ్వు నమ్మాలి. నమ్మిన దాన్ని దేవుడు అంగీకరించాలి. ఆయన అంగీకరించాడు అనటానికి నీకు పరిశుద్ధాత్మ అనే ముద్ర వేయబడుతుంది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ ముద్ర వేయబడినప్పుడు దాని అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యములో క్రీస్తులో నీవు ముద్ర వేయబడి ఉన్నావు. ఎప్పటి వరకు? నీ విమోచన దినం. ఎప్పటి వరకు? రెడెంప్షన్, నీ విమోచన దినం వరకు.
నువ్వు క్రీస్తులో ముద్ర వేయబడ్డావు. నువ్వు ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్ర వేయబడితే గాలి నిన్ను తాకలేదు, తుఫాను నిన్ను తాకలేదు. అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా బలమంతా నా బలమంతా నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా బలమంతా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట ఆయన చేయగలడని నువ్వు నమ్మాలి. రెండవది, దేవుడు నీ విశ్వాసాన్ని అబ్రహామును అంగీకరించినట్లుగా ఆయన నిన్ను నీ విశ్వాసాన్ని అంగీకరించాలి. ఆయన అంగీకరించిన దానికి బదులుగా నీకు పరిశుద్ధాత్మ అనే బాప్తిసం అనే ముద్ర నీ మీద వేయబడుతుంది. అది ఎక్కడ అంటే నీవు నిత్యత్వములో క్రీస్తులో నీవు ముద్రించబడి నీ విమోచన దినము వరకు నువ్వు ఆయనలోనే భద్రపరచబడి ఉంటావు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఇది ఒక మాదిరిగా కనబడుతుంది. పెంతెకోస్తు దినాన మనమన్నా ఆ జనులు మేడగదిలోకి వెళ్ళి ప్రభు అయిన యేసు యొక్క ఆజ్ఞలకు లోబడి మరి ఎదురు చూచారు. మొదటిసారి పరిశుద్ధాత్మ ముందుకు కొనసాగుటకును గూర్చి యెరూషలేము పట్టణములో ఎదురు చూచినప్పుడు మొట్టమొదటిసారి భూమి మీద పరిశుద్ధాత్మ సంఘము మీదకి దేవుడు కుమ్మరింప చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు అపోస్తులు ఎదురు చూచినప్పుడు పరలోకము నుండి సుడిగాలి వంటి ఒక బయలమైన శబ్దముతో కూడిన శక్తివంతమైన ఒక గాలి లాంటి శబ్దము ప్రైజ్ ది లార్డ్ కూర్చున్న ఇంటంతటిని నింపేసింది. ఆమేన్. అది ఎలా ఉన్నది? అగ్ని నాలుకలుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరలోకము నుండి. దేవుడు వారికి ఒక సూచన ఇస్తున్నాడు. గిద్యోను అడిగాడు, నాకు ఒక సూచన కావాలి. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది వినలేదా వాక్యము? ఎక్కడి నుంచి వచ్చింది? రాతిలో నుండి అగ్ని వచ్చి గిద్యోను యొక్క అర్పణను అంగీకరించినట్లుగా అపోస్తుల యొక్క విశ్వాసాన్ని దేవుడు అంగీకరించడానికి ఆకాశములో నుంచి ఆయన అగ్నిని కురిపించి ప్రైజ్ ది లార్డ్ అది నాలుకలుగా విభాగింపబడి ఆమేన్ వారు కూర్చున్న ఇల్లంతా నింపబడి వారందరి మీద పరిశుద్ధాత్మ వాలి వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నింపినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. ఒక్కొక్కరు లేచి భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. హల్లెలూయా. నిజంగా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వారు నిజంగా ఒక పిరికివారై ఉన్నారు. అవును కదా? పట్టుకుంటారేమని పారిపోలా పేతురు, చంపేస్తారేమోనని పారిపోవాలి మిగిలిన వాళ్ళు. ముగ్గురు తప్ప ఆయనతో ఉన్న వాళ్ళు ఎవరు? ఆమేన్. యోహాను ఒక్కడ తప్ప ఆయన రొమ్మును ఆనుకున్నవాడు ఎవడు? అందరూ పిరికివారేగా. హల్లెలూయా. నిజంగా వాళ్ళు పెద్ద ఏమైనా ప్రసంగికులా? చిన్న చిన్న ప్రసంగికులే, కానీ పిరికివారు. వాళ్ళ మేడగదిలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు వీధుల్లో వాళ్ళు పరిగెత్తి ఉన్నటువంటి వారై ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ప్రాణాలు నిలబెట్టడానికి అకస్మాత్తుగా పైనుండి వారి మీదకి పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరింప చేశాడు. అదేదో కాదు, ఒక దినమందు ఇశ్రాయేలీల కొరకు అరణ్యములో పైనుంచి పంపబడిన మన్నానే యెరూషలేము మేడగదిలో కుమ్మరించబడిన మన్నా పరిశుద్ధాత్మ ఒక్కటై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దాన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు మారని దేవుడుగానే ఉన్నాడా?
మార్పు లేని దేవుడుగానే ఉన్నాడా? మన దేవుడు మనతో ఉండిన ఎడల అద్భుతాలు ఎక్కడ పోవు, మనతోనే ఉంటాయి. అదే నేను ఈరోజు నా సాక్ష్యం పంచుకుంటూ ఎందుకు వాక్యం చెబుతున్నా అంటే మన కళ్ళ ఎదుట కనబడింది. గిద్యోను సూచన మన గ్రామంలో కనబడింది. 6వ తారీఖున ఇక్కడ వర్షము, చుట్టోత ఎక్కడో లేదు. 2వ రోజున చుట్టోత వర్షము, ఎక్కడ ఒక్క చుక్క లేదు. ఇది గిద్యోను సూచన కదా. గిద్యోనికి తోడుగా నిలబడిన దేవుడు మనతో నిలబడలేదా? గిద్యోను జీవితంలో ఆ సూచక క్రియలు చేసిన దేవుడు ఇప్పుడు మన జీవితంలో ఆయన సూచక క్రియలు చేయలేదా? రైజలా సరే, ఈ మన్నా ఎప్పుడు ఆగిపోయింది? రెండవ ప్రశ్న వేశాను. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆగిపోద్ది? ఈ మన్నా ఎప్పుడు ఆగిపోద్ది? చెప్పండి. మన్నా వాగ్దాన భూమిలోకి చేరబోయే ముందు, అంటే చేరుతున్నారు ఇక మన్నా. ఇక అక్కడ మన్నాతో పని లేదు. ఎందుకని? వాగ్దాన భూమిలో ఫలాలు, లెక్కించలేనని ఫలాలు, తరగని ఫలాలు. రోజు మన్నా కురవాల్సిన అవసరం లేదు అక్కడ. ఆమేన్. ఎందుకని? అది వాగ్దానం చేయబడిన స్థలం. అది వారు బ్రతకడానికి, వారు జీవించడానికి, వారి ప్రాణాలు రక్షించబడటానికి మన్నా అవసరమయ్యింది. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు తెలుసా? ఆయన రాకడలో మనం ఎత్తబడే వరకు మాత్రమే. హల్లెలూయా. అప్పటి వరకు మాత్రమే మనకు పరిశుద్ధాత్మ అవసరమయ్యున్నది. ఎప్పుడైతే రాకడలో ఆయనలో మనం ఐక్యం అవుతామో, యేసు క్రీస్తు అనే వాగ్దానములోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో, ప్రైజ్ ది లార్డ్, ఇక ఈ పరిశుద్ధాత్మతో మనకి అవసరత లేదు. ఎందుకంటే ఇప్పుడు మన భద్రత అంతా క్రీస్తులో, యేసులో. మనం ఆయనలో ముద్రించబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకొస్తు దినమందు వారు మన్నాను తిన్నారు. ఆ మన్నా వారికి శక్తినిచ్చింది. వాగ్దాన భూమిలో నడిచే వరకు వారిని ఆ బలముతో నడిపించింది. అవునా? అంతేకాదు, ఎక్కసమైన వారు చచ్చిపోయారు. అవునా? మన్నా ఎక్కువైతే ఏమయ్యారు? వాళ్ళకి విరక్తి కలగగానే దేవుడు వాళ్ళని తీసేశాడు. ప్రవక్త హెచ్చరిక ఇచ్చాడు. దేవుని వాక్యం అంటే నీకు విరక్త కలిగిందా? నెక్స్ట్ డే నీ ఇంటి అతను పెద్ద టెంట పడినట్టే, షామియానా పడినట్టే. పరిశుద్ధాత్మ నడిపింపును ఎవరైతే అసహించుకుంటారో, మన్నాను అసహించుకున్న వారి జీవితాల్లో దేవుడు ఎలాగ ముగించాడో, పరిశుద్ధాత్మ నడిపింపు యొక్క విధానాన్ని అసహించుకునే ప్రతి వారి జీవితాలను దేవుడు ముగించేస్తాడు. ఆమేన్. ఇది నిజం, మీరు నమ్మండి. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని మీకు బ్రతకటానికి మన్నా కురిపిస్తున్నాడు. ఆ మన్నా వాళ్ళని వెంబడించింది. అవునా? అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ ఈ దేవుడితో ఉన్నప్పుడేనా? మారని దేవుడంటే అపోస్తులతో ఉన్నప్పుడేనా? మన మధ్య ఇప్పుడు ఆయన మారని దేవుడిగా లేడా? ఆమేన్. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్న దేవుడిగా మన మధ్య లేడా? ఉన్నాడు. ఈ రోజుకి ఆయన ఉన్నాడు. వాళ్ళు మన్నా తింటున్నప్పుడు ఏం జరిగింది? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అంటే ఒక పీరియడ్, ఇన్ఫినిటీ కాదు, అంటే అంతము లేనటువంటి స్థితిలో కాదు. ఆమేన్. ఒక పీరియడ్ మన్నా కురిపించాడు దేవుడు. మొట్టమొదటి పాడబడ్డ మీరు చాలా మంది రాలేదు. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు, యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా
నా ధైర్యమా, మరొకసారి బలవంతుడా, నా యేసు నాతో ఉండే, నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. నా యేసు నాతో ఉండా, నాకు భయము లేదులే, నేనానందింతును, నేనానందింతును, నేనానందింతును. నా అంతుడా, నా బలమా, ఓహో నా ధైర్యమా, బలవంతుడా, మన్నా ఎవరికి? మన్నా ఎవరికి? లోకమంతటికి కాదు, ఐగుప్తీయులకు అసలు కానే కాదు. ఐగుప్తు నుంచి విడిపించబడిన వారికి మాత్రమే మన్నా. పరిశుద్ధాత్మ ఎవరికి? పరిశుద్ధాత్మ ఎవరికి? త్రిత్వములో ఉన్నవారికా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నవారికా? పిత్రాపుత్ర పవిత్రాత్మ అనుకునేవారికా? త్రియాక దేవుడని చెప్పేవారికా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ఈ వాగ్దానం, పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీకును, దూరస్తులందరికీ, మీ పిల్లలకును, దేవుడు ఎవరినైతే పిలిచాడో వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం చెందుతుంది. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? మన్నా అందరికీ కాదు, ఐగుప్తు నుంచి విడిపించబడిన వారికి. పరిశుద్ధాత్మ బాప్తిసం అందరికి కాదు, దేవుడు ఎవరినైతే పిలిచాడో ఆ పిలవబడిన వారికి మాత్రమే. మారు మనసు నిమిత్తం ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుంటారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం. కానీ మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని కేకలేసి ఎక్కడి నుంచి అక్కడ దూకి, అక్కడి నుంచి ఎక్కడ దూకి, కాళ్ళు ఎరక్కొట్టుకొని కోతి గంతులు వేసి అర్థం కాని భాషలో మాట్లాడి రబక చబక అనుకుంటా. దాని అర్థం నాకే తెలియదు, మరి వాళ్ళకి ఎట్ట తెలుస్తుందో, మాట్లాడే వాళ్ళకి కూడా తెలియదు. రబరబ అంటారు, చకచక అంటారు, చెరచెర అంటారు, ఇంకేదో అంటారు, మనకు రాదు అసలు, నాలుగు తిరగదు. ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు ఆ భాష. సంవత్సరం తిరిగినా మన పిల్లలకి ఏబీసీడీలు రాట్లా. సంవత్సరం స్కూల్కి పంపితే ఏబీసీడీలు సరిగ్గా రాట్లా. వాళ్ళు ఇంట్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఆ భాష. అర్థం కాదు ఆ భాష. పెద్ద గొడవది, నాకు అర్థం కాదు అది. వాళ్ళ మీద కాదు పరిశుద్ధాత్మ. ప్రవక్త మాట్లాడుచున్నాడు, ఆయన ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం. 40 సంవత్సరాలు సర్టెన్ పీరియడ్ వారి కొరకు మన్నా కురిపించడానికి దేవుడు ఎలాగ నిర్ణయించాడో, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వధువుకి, ఆయన నామాన్ని ధరించిన వారికి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మన విక్టోరియా కూడా చెప్పాను బెంగళూరులో, నీ బాప్తిసం చాలదు, సత్యావంటే నువ్వు నరకానికే పోతావు అని చెప్పాను. నేను వచ్చి కందులు పడి వచ్చి బాప్తిసం తీసుకొని నేను బాప్తిసం ఇస్తాను, లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళని చెప్పి. ఎక్కడే ఉంది అడగండి. ఆ వంద తొట్టి కట్టండి, ఫస్ట్ నేనే తీసుకుంటా బాప్తిసం. సరే, దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ చూడండి, ఎందుకంటే దేవుడు మనకు ఒక లేఖనం ఇచ్చాడు. మొట్టమొదటి ఒక మాట చెప్పారు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేఖనానుసారమైన మనుషులతో నిలిచి ఉండే దేవుడు ఆయన. మా పితరులు ఎట్టిచ్చారు, మా తాతలు అట్టిచ్చారు, మా ముత్తాతలు ఎట్టిచ్చారు, మా సంఘ పెద్ద అట్టిచ్చాడు, అవి కాదు. వాక్యములో ఉందా? దేవుడు నీతో ఉంటాడు. వాక్యములో లేదా? వాక్యములో లేనిది నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నీతో కూడా లేడు. అర్థమైందా?
అర్థమైందండి? నిజముగా అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉండిన ఎడల ఆశ్చర్యకార్యాలు ఎక్కడికి పోతాయి, అద్భుతాలు ఎక్కడికి పోతాయి. ఆ 40 సంవత్సరాలు మన్నా తిన్న ప్రజలు వాగ్దాన భూమిలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, మన్నా అక్కడ ఆగిపోయినట్లుగా ఈ దేవుని యొక్క ఈ లేఖ అపోస్తులు 2:38-39 లేఖనానుసారముగా ఆయన నామాన్ని ధరించి ఎవరైతే ఆయన చేత పిలువబడ్డారో ఆ పిలువబడిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం. అది కూడా ఒక సర్టెన్ పీరియడ్, ఒక పరిమాణముతో కూడిన కాలము వరకు మాత్రమే. ఎందుకంటే వారు మాత్రమే క్రీస్తును కలుసుకుంటారు, ఆ వాగ్దాన భూమిలోకి వారు ప్రవేశిస్తారు. మన కొరకు ఆయన సిద్ధపరిచిన గృహములోకి వెళ్ళు వరకు మాత్రమే ఆ పరలోకపు మన్నా మన మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. వారు మాత్రమే దేవునితో జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు అంగీకరించడానికి సున్నతినిచ్చాడు, అపోస్తలుల యొక్క విశ్వాసాన్ని అంగీకరించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నిజముగా అపోస్తలులాగా ఆయన్ను నమ్మగలిగితే పరిశుద్ధాత్మ బాప్తిసం నీదే. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, మేడ గదిలోకి వెళ్ళి మీరు అక్కడ కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. వాక్యానుసారంగా వాళ్ళు ఏం చేశారు? ఆయన ఆజ్ఞాపించాడు, వారు వెళ్ళారు, కనిపెట్టుకొని మరి వాళ్ళు లేఖనానుసారంగానే ఉన్నారు. అందుకే దేవుడు వారితో వచ్చి నిలబడ్డాడు. ఆమేన్. మరి నువ్వున్నావా సహోదరుడా? నువ్వున్నావా సహోదరి? నా ప్రియమైన తల్లి నువ్వున్నావా? నా ప్రియమైన యవనస్తులారా, మీరు వాక్యానుసారంగా ఉన్నారా? ప్రియమైన దేవుని సంగమా, మీరు వాక్యానుసారంగా ఉన్నారా? వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే గిద్యోన్లాగా ధైర్యముగా, ప్రవక్తల దేవుడైనా మాతో ఉన్నది, అవును. యాజకులతో ఉన్న దేవుడైనా మాతో ఉన్నది, అవును. చుట్టబడిన గ్రంథములో రాయబడిన వాక్యమై ఉన్న దేవుడైనా మాతో ఉన్నది, అవును. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఈ సూచక క్రియలు మిమ్మల్ని కూడా వెంబడిస్తాయి. ఈ అద్భుతాలు మీ కుటుంబాల్లో కూడా జరుగుతాయి. నా కుటుంబంలో చేసిన దేవుడు మీ కుటుంబంలో చేయుటకు ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ఎన్నో ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు, బాగున్నా గాని సర్వం నీవే యేసు, అన్నీ ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు, అంతా ఉన్నా గాని నా సొంతము నీవే యేసు. ఎడబాయని దేవుడు నీవే, దేవుడు నీవే, ప్రేమించే దేవుడు నీవే, క్షమించే దేవుడు నీవే. లోకాన ఏదేమున్నా నీ సన్నిధి చాలయ్యా, లోకాన ఏదేమున్నా నీ సన్నిధి చాలయ్యా. ఎన్నో ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు, అంతా ఉన్నా గాని నా సొంతము నీవే యేసు. ఎన్నో ఉన్నా గాని అంతా ఉన్నా గాని ప్రార్థన చేసుకుందాం. నిజంగా అద్భుతాలు చేసే దేవుడు మనతో